హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా పావు బాజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక 2 క్యారెట్లను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆలుని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక క్యాప్సికమ్ని కట్ చేసి పక్కకు పెట్టుకొని ఒక కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, బఠానీలను యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకొని బాగా ఉడికిపోయి ఉంటే మ్యాషర్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా మ్యాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ బటర్ వేడి చేసి బటర్ కరిగిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలను యాడ్ చేసుకొని టమాటాలో నుంచి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయల మిశ్రమాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పావు బాజీ మసాలాను యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర పావు బాజీ మసాలా లేకపోతే ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కూరగాయలు ఏమన్నా మెత్తగా లేకుంటే మ్యాషర్ తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ బటర్ వేడి చేసి అందులో మీకు ఇష్టమైతే కారం, కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పావుని యాడ్ చేసి ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకొని ఎర్రగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు కర్రీలో 1 టేబుల్ స్పూన్ బటరు, కొంచెం కొత్తిమీర, నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే పావు బాజీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.